ఏం చేయాలి, ఏం చేస్తే ఏమవుతుంది అనేటువంటి మహంతి జరుగుతా ఉంది. రైట్. ఎస్, భీమరావు గారితో ఒకసారి మాట్లాడదాం. వారి సిగ్నల్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. భీమరావు గారు, ఓకే సార్. చెప్పండి, అంటే ఎలా చూస్తారండి ట్రంప్ వ్యాఖ్యల్ని కావచ్చు, లేకపోతే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ట్రంప్ బెదిరింపు వైఖరి కావచ్చు, అన్నిటికంటే సరే ఆయన వేరే విధంగా చెప్తే వేరే విధంగా ఉంటుంది, కానీ చాలా విషయాల్లో ఇప్పుడు పెట్టుబడుల విషయంలో కావచ్చు, లేకపోతే సుంకాల విషయంలో కావచ్చు, పౌరసత్వం విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా బెదిరింపు వైఖరి ఎక్కువగా కనిపిస్తుంది ఆయన టోన్లో. అదే స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ఈవెన్ ట్రంప్కు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. మీరు ఎలా చూస్తారు, ఏం చెప్తారు ఈ మొత్తం విషయాల్లో ట్రంప్ వైఖరి కావచ్చు, ఎలా చూస్తారు? ఇది ఒక వ్యవస్థ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పిన కోటేశ్వర సార్ చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళ అవసరాన్ని తగ్గట్టు వాళ్ళ చట్టాలను మార్చుకుంటూ వచ్చిరు. సో అలా రావడం వల్ల ఇతర దేశాల వాళ్ళు అక్కడ పోయి కూరుకుపోవడం, అక్కడ సిటిజన్షిప్ తీసుకోవడం వల్ల కొంత ఎక్కువ మంది అయ్యారు. అయిన తర్వాత అక్కడ ఏమైందంటే, ఇప్పుడు అంతకుముందు జో బైడెన్ కానీ ఇప్పుడు ట్రంప్ రెండోసారి. సో జో బైడెన్ అక్కడ కొన్ని వాక్యాలు చేశారు, అప్పుడు మనం విని ఉంటాం ఎలక్షన్ టైంలో. ఏమని చేసి ఉన్నారంటే, ఇప్పుడు ఇండియా వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఇండియా ఇప్పుడు అక్కడ దేశానికి ప్రధాని అయితే ఇప్పుడు అవకాశం ఉందా మాట్లాడిండు. సో ట్రంప్ ఏం చేసిందంటే దానికి ఆపోజిట్ గా పూర్తిగా ఇప్పుడు మనం కూడా తెలంగాణ మూవ్మెంట్ ఎలా చేశామో ఆ టైంలో ఇప్పుడు ఏంటంటే నాన్ ఇండియన్స్ ని అక్కడ అన్నట్టు ఇండియా కాదు నాన్ కంట్రీస్ వాళ్ళని ఇట్లా వెళ్ళగొట్టే ఆ కోణమే అధికారంలో వచ్చిండు. సో ఇది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన కంటే వాళ్ళకి రాజకీయంగా కొంచెం ఇబ్బందిగా అవుతుందనే విషయం పట్టి వాళ్ళ ట్రంప్ కొంచెం దూకుడుగా పెంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో ఒక విషయాన్ని మనము కంట్రోల్లో అనే కాకుండా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళ అభివృద్ధి చెందిన దేశము. అంతకుముందు సార్ చెప్పినట్టు చైనా వాళ్ళకు ఉన్నటువంటి రూల్ ఇండియాకు ఉన్నాను, తర్వాత అమెరికా ఉన్న రూల్ ఏంటంటే మన దగ్గర కూడా ఉన్నది. కొన్ని రోజులు ఇక్కడ జీవిస్తే వాళ్ళకు కూడా మనం ఇండియన్ సిటిజన్షిప్ ఎట్లా ఇస్తున్నామో వాళ్ళు అది దాన్ని బంద్ చేయకుండా కొంత కంపెనీల ద్వారా పరోక్షంగా దూకుడు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మనం పూర్తిగా తప్పు పట్టలేము. ఎలక్షన్ ముందే చెప్పిండు ఆయన. సో ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి కొంచెం అమలు చేసే భాగంలో చేస్తున్నారనే ఆలోచన వస్తుంది ఒకటి. అలా తీసుకోవడం వల్ల అనేది ఆర్థిక భారం, ప్రపంచం మొత్తంలో ఆర్థిక భారం పైన ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి ట్రంప్ తన గుప్పెట్లో పెట్టుకోవాలంటే కొంతవరకు ప్రయత్నం అనేది చేస్తున్నారనే విషయం భావిస్తా ఉన్నాం మనం. రైట్. అంటే ఏంటి అంటే భారత్ పైన ఆయన ప్రత్యేకంగా ఏమైనా ఫోకస్ చేశారా, లేకపోతే భారత్ని ఎక్కడైనా ప్రత్యేకంగా టార్గెట్ చేశారనేటువంటి అంశం వస్తే మీ అభిప్రాయం ఏంటి? ఉంది. భారత్ కు ఎందుకు లేదంటే ఆయనకు ఆల్రెడీ జో బైడెన్ భారత్ కి సపోర్ట్ చేసిండు. ఈయన అక్కడ మన ఓటర్లు కూడా ఉన్న చాలా మంది కాబట్టి ఆ విధంగా ఒక టార్గెట్ విధంగానే ఉంటది. ఉన్న యుద్ధం విషయంలో కూడా మనం ఏంటంటే నేను చెప్తేనే పాకిస్తాన్ ఇండియా యుద్ధం కాపింది అన్నట్టు కామెంట్ చేశారు. అది చేశారు కాబట్టి ఇటువంటి విషయాలు ఇండియా వల్ల డామినేట్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మనకు ఒక టార్గెట్ గానే ఉందని భావించాలి ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద. ఎందుకంటే ఇండియా వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అసలు ఆయనకి ఓటర్లు అక్కడ రాజకీయంగా కూడా ఆయన కొంత తగ్గించి మన ఇండియా వాళ్ళు కంట్రీ వాళ్ళు డెవలప్ చేసుకోవాలని కాకుండా మన కంట్రీ వల్లనే మనము ఒక ఓటర్లుగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన. అది కాబట్టి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఇండియా వాళ్ళకి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది, కొంత దెబ్బగానే ఉండి భావించాలి మనం. కోటేశ్వరరావు గారు, ఇవే కాకుండా